ఫారం కోళ్లలో డేంజర్ బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్ అతి వినియోగంతో యాంటీ మైక్రోబ్రయల్ రెసిస్టెన్స్ వృద్ధి జరుగుతున్నదట. ఎన్ఐఏ సైంటిస్టుల స్టడీలో వెల్లడి. తెలంగాణ కేరళలో అధ్యయనం. మనం కల్తీ అని అంటే తెలంగాణ ఫస్ట్. కల్తీ అయినా ఇంకేదైనా జరగాలంటే అది తెలంగాణలోనే ఎక్కువగా ఉంటున్నది. ఈ ఫారం కోళ్ళు తింటాం కదా, మన బాయిలర్ కోళ్ళు పోగానే చికెన్ షాప్ పోయి, సో అందులో బ్యాక్టీరియా ఉంటుందట, డేంజర్ బ్యాక్టీరియా. తెలంగాణ కేరళలో అమ్మే బాయిలర్ కోళ్లలో యాంటీబయాటిక్స్ను తట్టుకునే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్నట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎన్ఐఎన్ సైంటిస్టులు గుర్తించారు. పౌల్ట్రీ ఫామ్స్లో కోళ్ళకు అవసరం ఉన్నా లేకపోయినా ఈ యాంటీబయాటిక్స్ను విచక్షణారహితంగా ఇవ్వడంతో వాటిలో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ ఏఎంఆర్ వృద్ధి చెందుతున్నదని నిర్ధారించారు. ఇలాంటి చికెన్ సరిగ్గా ఉడికించకుండా తింటే ఏఎంఆర్ జన్యువు మనుషుల్లో వృద్ధి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించినట. సగం ఉడికింది తినొద్దు, కూర మొత్తం మంచిగా ఉడకనియాలన్నట్టు. సరిగ్గా ఉడికిస్తే బ్యాక్టీరియా నాశనం అవుతుంది. సగం ఉడికింది తిన్నారనుకో, ఇప్పుడు టేస్ట్ చూద్దాం, సగమే ఉడికింది తిన్నారనుకో బ్యాక్టీరియా లోపలికి పోద్ది అన్నట్టు. అందుకే మొత్తం ఉడికిన తర్వాతే తినండి. కేరళను సౌత్ జోన్గా, తెలంగాణను సెంట్రల్ జోన్గా విభజించి ఈ అధ్యయనం చేసిండట. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లోని 47 పౌల్ట్రీ ఫామ్స్లోని 131 శాంపిళ్లు కోడి రెట్టలను సేకరించి వాటి నుంచి డిఎన్ఏను వేరు చేసి పరిశోధించగా ఆందోళన కలిగించే అంశాలు వెల్లడైనవి. ఈ కోళ్ల రెట్టలో విరేచనాలకు కారణమయ్యే ఈకోలి, చర్మ వ్యాధులకు కారణమయ్యే స్టెఫిలోకాకస్ ఆరియస్తో పాటు క్లాస్ట్రిడియం పెరిఫ్రింజన్స్ అండ్ క్లేప్సియల్లా అనేటువంటి ఈ బ్యాక్టీరియా సంబంధించిన హానికరమైన బ్యాక్టీరియా ఆనవాళ్ళు సైంటిస్టులు కనుగొన్నారట. ఇవన్నీ మన దేశంలో యాంటీబయాటిక్ ట్రీట్మెంట్కు సవాల్ విసిరే బ్యాక్టీరియాలట. ఇలాంటి చికెన్ను అధిక ఉష్ణోగ్రతలో ఉడికించడం ద్వారా వీటిలో 95% బ్యాక్టీరియా నాశనం అవుతుంది. తెలంగాణతో పోలిస్తే కేరళలోనే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ జన్యువు తీవ్రత ఎక్కువగా ఉన్నదట. ఇది చాలా 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 ప్రమాదకరమని సైంటిస్టులు చెప్తున్నారు. మరి ఇంత ఈ లెవెల్లో బ్యాక్టీరియా ఇవ్వకూడదన్న రూల్స్ని కోళ్ళ ఫామ్స్కి ప్రభుత్వాలు జారీ చేయాలి. దాని మీద కఠినమైన ఇది జరగాల.